అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ శుక్రవారం రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరివారి ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా జరిగిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీనారాయణను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుని కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకడం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి వస్తుండగా కాలు రాయికి తగిలి కింద పడటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక ప్రక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్ని రోజులు గడిచేలా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వహించాలన్నాడు. కృష్ణశర్మకు వెళ్దామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉందని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని తలచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఎక్కటం కష్టమైంది కృష్ణశర్మకు. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురంలో బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వల్ల కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగా లేకపోవడం చేత బండి పైకి క్రిందకి ఊగుతున్నది. ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు ఎదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క ఉదుటన బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిల్లాడిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిల్లాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలు పోవట్లేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం.
అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తున్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుతో ఇలా అన్నది: స్వామి, ఆ కృష్ణశర్మ దేన పరిస్థితి చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా. ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తున్నది అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణ వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు: ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా సుఖదుఖాలని అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది: ఏమి సుఖం స్వామి? కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలినొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు. నీవు చింతింపవలదు. నీ మనసు నేనెరిగితిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగినదంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య, కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీనారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వల్లనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారికి సపరీలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఒకంత కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అన్నది: ఓ నాదా, ఏమిటి వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పెట్టి బాధపడుతుండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణ వారు శ్రీ మహాలక్ష్మితో ఇలా అన్నారు: ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియభక్తులన్నది నిజమే. కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత: స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది. కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతికుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసిందని అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తుండగా గోరుచుట్టుపై రోకళ్ళపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ ఇంత అంతా అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో జగన్మాత చూపే అనురాగం ఎవరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతుంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణ వారితో ఇలా అన్నది: స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపడం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది.
అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోనగలను. ఒక్కరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణ వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకొచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఎన్ని రోజులకు తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు. శ్రీ లక్ష్మీనారాయణను ఎన్నో విధాలా స్తుతించారు. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెల వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి సర్వమంగళం స్వరూపంతో విరాజిల్లుతున్న తల్లి, నీకివే మా నమస్కారములు.